డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈ మోడర్న్ వరల్డ్కి సంబంధించి ఒక పవర్ఫుల్ వెల్త్ మంత్రం, అంటే సులభంగా సునాయాసంగా లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు పొందుతూ పోవర్టీ, దరిద్రం నుండి బయటకు వచ్చేటట్టు ఒక పవర్ఫుల్ ఈజియెస్ట్ మంత్రం. అండ్ ఐ హ్యావ్ వందల కొద్ది టెస్టిమోనీస్, వేల కొద్ది టెస్టిమోనీస్ అక్రాస్ గ్లోబ్, మెయిన్లీ ఇన్ సౌత్ ఇండియా, తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా వందల వేల కొద్ది ఏమని చెప్పొచ్చు, టెస్టిమోనీస్ అని చెప్పొచ్చు. ఈజియెస్ట్ మంత్రం. ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలా, ఎందుకు చేయాలా, చేసేటప్పుడు ఆచరించాల్సిన నియమాలు ఏంటి, ఈజియెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్. సనాతన ధర్మం చాలా గొప్పదైనది. ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క మీనింగ్ ఉంది, దాని గురించి మాట్లాడదాం. దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ నాద బ్రహ్మ. ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి వైబ్రేషనే, అదే నాద బ్రహ్మ చెప్తుంది. సో మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. ఇప్పుడు నేను చెప్పిన మంత్రాన్ని మీరు డైలీ బేసిస్లో ప్రతిరోజు చాంటింగ్ చేయగలిగితే మీరు చేస్తున్న మనీ మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుంది. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి, గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు ఉంటుంది అండగా తోడుగా. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో విశ్వగురు వైబ్రెంట్ శ్రీ వంశీ గారు ఉన్నారు. వీరు డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, లైఫ్ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం మాట్లాడదాం. గురుగారు నమస్తే. ఆత్మ నమస్కారం. గురుగారు, మీరు ఎన్నో మనకి చాలా మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ షేర్ చేశారు, పరిహారాలు షేర్ చేశారు. మనకి ధనం గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి మనకి రెమెడీస్ మీరు చాలా వరకు షేర్ చేశారు ఇప్పటి వరకు. అయితే మన అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్, మన వ్యూవర్స్ ఏం అడుగుతున్నారు అని అంటే, ఇప్పుడున్న కలియుగంలో మనకి లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు మనకు కలిగి మన దరిద్రాన్ని పోగొట్టుకోవాలి అంటే ఈజీగా అందరూ కూడా సింపుల్గా చేసుకునే విధంగా అందరికి వెసులుబాటుగా ఉండే ఏదైనా పరిహారాలు షేర్ చేయగలరు? చాలా ఉన్నాయి. విల్ టాక్ అబౌట్ వన్. ఓకే, ఈజియెస్ట్ థింగ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీవంశీ. వండర్ఫుల్ క్వశ్చన్. కలియుగంలో ఈ యొక్క 21st సెంచరీలో వెల్త్ని ఆకర్షించే ఒక చిన్న మంత్రం ఏదైనా ఉందా? ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, చాలామందికి హోరోస్కోప్ చెప్పిస్తుంది, జ్యోతిష్యం చెప్పిస్తుంది, బేస్డ్ ఆల్ జన్మ నక్షత్రం బట్టి, వాళ్ళ రాశులు బట్టి ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అని హోరోస్కోప్ చెప్తుంది. ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ వరకు ఉంటుంది, ఇలా ఉంటుంది. కానీ ఈ ఒక్క మంత్ర రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం ద్వారా అది కూడా మారింది అని వేల టెస్టిమోనీస్ ఉన్నాయి. చేయగలుగుతామంటారా? 110%. అందుకే ప్రాస్పెరిటీ ఇస్ మై బర్త్ రైట్ అని వచ్చింది. 1000 యోనులు దాటితే గానీ రాదు మానవ జన్మ. అలాంటి మానవ జన్మ పొందాక సఫరింగ్ ఎందుకు అవ్వాలి, అల్పాయువుతో ఎందుకు చనిపోవాలి, అప్పులతో, ఇబ్బందులతో, బాధలతో జీవితాంతం ఎందుకు ఏడుస్తూ బ్రతకాలి? అదే నిజమైతే భగవంతుడు మనిషి జన్మ ఇవ్వడు. ఎందుకంటే 1000 యోనులు దాటితే గానీ రాదు మానవ జన్మ. భగవంతుడి ఆశీర్వాదం ఉంది. ఈ భౌతిక శరీరాన్ని ఎంచుకున్నది ఈ ఆత్మ. అదృష్టం భౌతిక శరీరానికి కాదు, ఆత్మది. ఎందుకంటే వి ఆర్ సోల్స్. మరి ఏంట మంత్ర? దెర్ ఈస్ అ వర్డ్ కాల్డ్ శ్రీం బ్రిజీ. విన్నాము. ఓకే, శ్రీం అంటే ఏంటి? బ్రిజీ అన్న వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీం లక్ష్మీదేవికి బీజ మంత్ర. అది శ్రీం ఈజ్ ఎ సౌండ్, ఇట్స్ ఎ బీజ మంత్ర టు ఇన్వోక్ గాడెస్ లక్ష్మి. ఎక్కువ హోమాలలో వాడుతూ. శ్రీం అన్న వర్డ్ ఎక్కడ పలికితే అక్కడ లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో శ్రీం అనే వర్డ్ మహాలక్ష్మీదేవికి సంబంధించినది, గాడెస్ లక్ష్మీ మాత. బ్రిజీ అంటే ఏంటి? కొంతమంది సిద్ధులు రచించారు యాక్చువల్లీ. బ్రిజీ ఇస్ ద వర్డ్, ద సౌండ్, ద మంత్ర గివెన్ బై ద సిద్ధ. కొంతమంది సిద్ధులు ఇచ్చిన మహాప్రసాదము మన కలియుగానికి. బ్రిజీ అంటే అర్థం ఏంటి? పోవర్టీని తొలగించేదే బ్రిజీ. సో రెండు జాయిన్ చేయడం ద్వారా పోవర్టీ నుండి బయటకు వచ్చి సమృద్ధిని, సంపూర్ణత్వాన్ని ఆకర్షిస్తున్నాము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో.
అని అర్థమే శ్రీం ఋజి. ఎప్పుడు చేయాలా? సింపుల్. దీనికి కొన్ని యాడ్ చేయాలి. ముందు ఓం, తర్వాత నమః. ఓం శ్రీం ఋజి నమః, అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. ఇట్స్ ఏ మంత్ర. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఎలా వాస్తు ఉండనివ్వండి, న్యూమరాలజీ ఎలా ఉండనివ్వండి, హోరోస్కోప్ ఎలా ఉండనివ్వండి, మీ జ్యోతిష్యం ఎలా చెప్పనివ్వండి, ఈ ఒక్క మంత్ర మీ జీవితంలో ఉన్న ఎనర్జీస్ని మారుస్తుంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకుల్ని, అవరోధాల్ని, మనీకి రిలేటెడ్ కార్మిక్ బ్లాక్స్ని పటాపంచులు చేసిస్తుంది ఫింగర్ టిప్ ద్వారా. ఇట్స్ లైక్ ఎ పీస్ ఆఫ్ కేక్ భగవంతుడికి. ఎందుకంటే బ్రిజి అన్న వర్డ్ పావర్టీ నుంచి రిలీజ్ అవుతున్నాము, శ్రీం అన్న వర్డ్ లక్ష్మీదేవి ఆశీర్వాదాలు. ఎవరైతే జీవితంలో శ్రీం 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 అని స్లోగా, హ్యాపీగా, పీస్ఫుల్గా, జాయ్ఫుల్గా నవ్వుతూ చాంటింగ్ చేస్తూ అప్పుల కొరకు ఆలోచిస్తూ, నొప్పుల కొరకు ఆలోచిస్తే వర్కౌట్ అవ్వదు. నేనే లక్ష్మీదేవి యొక్క అంశని, నేనే లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా కలిగి ఉన్నాను అన్న భావనతో. వై? బికాస్ ఫీలింగ్స్, ద ఎమోషన్ ఈజ్ ద వే మేనిఫెస్టేషన్కి. ఫీలింగ్ ఈజ్ ద సీక్రెట్ ఇన్ ద మేనిఫెస్టేషన్. ఎమోషన్స్ ఆర్ ద హిడెన్ సీక్రెట్స్ ఇన్ ద మేనిఫెస్టేషన్. సో ఆ భావన కలిగి ఉండి ప్రతిరోజు సింపుల్ మా ఏంటి, ఓం శ్రీం బ్రిజి అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి. పైనుండి బంగారపు కిరణాలు మన మీద పడుతున్నాయని, 500 రూపాయల నోట్ల కట్లు వర్షం పడుతుందని గ్రహించి ఈ యొక్క వర్డ్ని ఎవ్రీడే ఎవరైతే చాంటింగ్ చేస్తారో మోర్ దెన్ 100+ టైమ్స్ అమేజింగ్ రిజల్ట్స్ చూస్తారు. కానీ కలియుగంలో ఉన్నాము, 21వ శతాబ్దంలో ఉన్నాము, మనం కర్మయోగులము. కర్మయోగి యొక్క మొదటి లక్షణం ఏంటి? కర్మ, యాక్షన్, పని. డోర్స్ అన్ని క్లోజ్ చేసుకొని దీపం పెట్టి నేను కుబేరుని అయిపోవాలంటే ఏం బూడిద రాలుద్ది, యాష్. కర్మయోగులుగా ఒక అడుగు మనం భగవంతుడితో, పంచభూతాలతో, నవగ్రహాలతో, ముక్కోటి దేవతలతో, మన గురువులతో అలీలనమయ్యి, ఏకమయ్యి, ఎలైన్ అయ్యి ఒక్క అడుగు మనం వేస్తే మిగతా 99 అడుగులు భగవంతుడే నడిపిస్తాడు. మనము నమ్ముకున్న భగవంతుడు, అది ఎవరైనా కానివ్వండి, ఏ శక్తి అయినా కానివ్వండి. సో కర్మయోగులుగా మన పని మనం చేయాలి, యాక్షన్ చేయాలి. యాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వితౌట్ యాక్షన్ దెర్ ఇస్ నథింగ్ యూ విల్ గెట్. యాక్షన్ చేస్తూ ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తం పట్టుకుంటే ఎక్సలెంట్. ఒక దీపం వెలిగించండి, ప్రశాంతంగా తూర్పు వైపు, ఆ నార్త్ ఈస్ట్ ఈశాన్యం వైపు ఫేసింగ్ పెట్టి ప్రశాంతంగా వెన్నెముక నిటారుగా పెట్టి మఠం వేసుకొని కూర్చోండి. మఠం వేయడానికి పాసిబిలిటీ లేదంటే కుర్చీ మీద కూర్చోండి, బట్ యువర్ బ్యాక్ బోన్ షుడ్ బి స్ట్రైట్. ఎందుకంటే 112 చక్రాస్లో 7 చక్రాస్ త్రూఅవుట్ బ్యాక్ బోన్ ఉంటాయి. కాబట్టి స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా పెట్టి ముందు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి దేవుడికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, ముక్కోటి దేవతలకి, ఇంటి దేవతకి, తల్లిదండ్రులకి, ఇంటి పెద్దలకి, గురువులకి అందరికీ కృతజ్ఞతలు చెప్పి పైనుండి కనక వర్షం కురుస్తుందని గ్రహించి, బంగారు రంగు కిరణాలు మన మీద పడుతున్నాయని గ్రహించి, స్మైలీ ఫేస్తో లక్ష్మీదేవి అంశం నేను కలిగి ఉన్నాను, నాలోనే కలిగి ఉన్నాను అన్న ఎమోషన్తో ఓం శ్రీం బ్రిజి అహం బ్రహ్మాస్మి ధన బ్రహ్మాస్మి అన్న వర్డ్ ఎవరైతే రెగ్యులర్గా చాంటింగ్ చేస్తారో ఐఎమ్ టెల్లింగ్ యూ, పావర్టీ నుండి బయటకు వచ్చేస్తారు. అప్పుల నుండి, ఇబ్బందుల నుండి, దరిద్రం నుండి, చెడు కర్మల నుండి బయటకు వచ్చి లక్ష్మీదేవి యొక్క అష్టధనలక్ష్మిలు యొక్క ఆశీర్వాదం పొందుతారు. దీపం వెలిగించాలి అన్నారు కదా, దేవుడి ముందు దీపం వెలిగించి కూర్చోవాలా? అంతే, హ్యాపీగా అవన్నీ చేసి కూర్చోమంటారు. అంటే మనకి ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చేయొచ్చమ్మా. ఇప్పుడు ఏదైనా స్పిరిచువల్ సాధన చేస్తున్నాము అంటే తమో గుణం నుండి, రాజో గుణం నుండి బయటికి రావడానికి వీ హ్యావ్ టు డూ సమ్ క్లెన్జింగ్. లేదు, ఇప్పుడు మీరు ఖాళీ ఉన్నారు, మీరు ఇప్పుడు ఆఫీస్లో ఉన్నారు మా, మీకు ఒక 1/2 అవర్ టైం దొరికింది, మీకు ఫ్రీ టైం ఉంది, ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా కూర్చొని చేసుకోవచ్చు కదా. మనం ఒక దీపం వెలిగించుకొని ఎక్కడైనా అక్కడ దీపం వెలిగించడానికి పాసిబిలిటీ లేదు, హ్యాపీగా చేయండి. దీపం వెలిగిస్తేనే చెయ్యాలి అనేవి లేదు. దీపం ఇట్స్ అ పాజిటివ్ ఎనర్జీ. యు ఆర్ ఎన్లైట్నింగ్ సంథింగ్, యు ఆర్ లైట్నింగ్ సంథింగ్. దీపం జ్యోతి ప్రజ్వల చేస్తున్నాం, ఎన్వోక్ చేస్తున్నాం అని అర్థం. అది పాసిబిలిటీ లేనప్పుడు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. కార్లో ట్రావెల్ చేస్తున్నారు, భగవంతుడికి ప్రార్థించుకొని కృతజ్ఞతలు చెప్పుకొని క్షేమంగా వెళ్ళి క్షేమంగా లాభంగా రావాలని ప్రార్థించుకొని స్టార్ట్ చేశారు. కాన్సన్ట్రేషన్ రోడ్డు మీద ఉండాలి. మాట ఖాళీ ఉంది కదా, డూ సమ్ చాంటింగ్. సో ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడ అందరూ. అండ్ శుక్రవారం రోజు ఇది మోర్ దెన్ నీకు పాసిబిలిటీ ఉన్నంత వరకు ఇది చాంటింగ్ చేయండి. శుక్రవారం శుక్ర గ్రహానికి సంబంధించింది, శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించింది. కాబట్టి శుక్రవారం రోజు మీ ఓపిక చేస్తూనే ఉండండి. ఐఎమ్ టెల్లింగ్ యూ, లక్ష్మీదేవి అలా చిల్లు మొత్తం నడిచి ఆశీర్వదించేస్తుంది. మళ్ళీ వెళ్ళిపోతే వేరే ఒకరిని ఆశీర్వదించడానికి.
ఆశీర్వాదం మీకు చాలు. 7 హిందూ కాస్మాలజీ ప్రకారం ఒక్కసారి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందితే 7 తరాలు తిరుగుండదు యాజ్ పర్ హిందూ కాస్మాలజీ. ప్రొవైడెడ్ నువ్వు చేస్తున్న యాక్షన్ కర్మ మీద డిపెండ్ అయి ఉంటుంది. అమ్మ ఉండాలా వెళ్ళిపోవాలా, నువ్వు మంచి చేస్తే ఉంటుందమ్మ. అండ్ అందరూ కూడా కామెంట్స్ లో 9 times శ్రీం బ్రిజీ అని టైప్ చేయండి. అంతా శుభమే జరుగుతుంది. వెరీ సూన్ ఒక అద్భుతమైన ధన బ్రహ్మాస్మి 7 days సాధన కార్యక్రమంలో కలుద్దాం. సో అందరికీ కూడా బాగా చక్కగా అర్థమై ఉంటుంది. అండ్ ఈసారి కూడా మీరు కోర్సెస్ డిఫరెంట్ గా డిజైన్ చేశారు, మన క్లాసెస్ కూడా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. అండ్ ఇది అందరికీ కూడా చాలా చక్కగా, అంటే ఇంపార్టెంట్ గా అందరూ అటెండ్ అవ్వాల్సిన కోర్స్ అని అంటున్నారు. దాని గురించి మీరు చెప్తారు? ష్యూర్ అమ్మా. ఓపెన్ గా మాట్లాడుకుంటే మొన్న వినాయక చవితి నాడు బ్రహ్మాండంగా విఘ్నేశ్వరుడి యొక్క ఆశీర్వాదం పొందడం జరిగింది. అందరం చక్కగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకున్నాము. సో విఘ్నేశ్వరుడికి సంబంధించిన సాధనలో ఆ రోజంతా అలీలనమై ఉన్నాము. ఆ సాధనలో మునిగి తేలుతూ ఉన్నాము. ఆ తరువాత ఆల్మోస్ట్ కెమెరా ముందుకు వచ్చి టూ months అయింది బికాస్ ఆఫ్ హెక్టిక్ స్కెడ్యూల్స్. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీస్కి, మన డిసైపుల్స్కి, సబ్జెక్ట్ని ఫాలో అవుతున్న వాళ్ళకి, సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళకి ఏమి చెప్పాలి అని ఆలోచించే ప్రాసెస్లో భగవంతుడి ఆశీర్వాదం ఒక మాట కనిపిస్తుంది, వినిపిస్తుంది తరంగాల రూపంలో. భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు అని చెప్పడంలో కూడా నాకు అనుమానమే లేదు. ఒకవేళ రేపు భవిష్యత్తులో మాట్లాడినా దానికి బేజం వేసింది కూడా వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. అది అమ్మవారి ఆశీర్వాదం అని చెప్తా ఉన్నా. అది ఏంటి అంటే ధన బ్రహ్మాస్మి. ధన బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ వెల్త్, ఐ ఆమ్ అబుండెన్స్, నేనే సంపదకి ప్రతిరూపం, నేనే సమృద్ధికి ప్రతి స్వరూపం అని అర్థం. సో దీనికి సంబంధించి ధన బ్రహ్మాస్మి 7 days సాధన అని చెప్పి ఈ సెప్టెంబర్ 21వ తారీఖు నుండి కంటిన్యూస్ గా సెప్టెంబర్ 27వ తారీఖు వరకు ఇది దైవ కార్యక్రమము. జూమ్ కాల్లో ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉండబోతా ఉంది. ఏం మాట్లాడుతున్నామంటే మనీ కర్మ ప్యూరిఫికేషన్. ఇప్పుడు మీరు డబ్బు కొరకు సఫర్ అవుతున్నారు, సంపాదించిన డబ్బు నిలవట్లేదు, సంపాదించిన డబ్బు నరులు పాలైపోతా ఉంది, ఎంత సంపాదించినా ఏమీ ఉండట్లేదు, నాకు ఇవ్వాల్సిన వాళ్ళు నాకు ఇవ్వట్లేదు, తెలియకుండా అప్పుల్ని ఆకర్షిస్తున్నాను. వీటన్నిటికీ కారణాలు ఏంటి అంటే మనీ కర్మ. జన్మల నుండి ఒక పాపాలు అలా కంటిన్యూ అవుతాయి త్రూ బ్లడ్ లైన్. పూర్వ జన్మంలో చేసిన పుణ్య కార్యక్రమమో పాప కార్యక్రమమో, యాన్సిస్టర్స్ ఇంటి పెద్దల దగ్గర నుండి కొన్ని వస్తాయి. అంటే జన్మల నుండి మనీకి సంబంధించిన కర్మ ప్యూరిఫికేషన్ అయ్యేటట్టు మాట్లాడబోతా ఉన్నాం. అలానే పంచభూతాస్ యాక్టివేషన్ మాట్లాడబోతున్నాం. కొన్ని యంత్రాస్ కొరకు మాట్లాడబోతా ఉన్నాం. లక్ష్మీదేవి యొక్క సిద్ధి పొందడం కొరకు కొన్ని మాట్లాడబోతున్నాం. కొన్ని డివైన్ కోడ్స్, కొన్ని మేనిఫెస్టేషన్ కోడ్స్ మాట్లాడబోతా ఉన్నాం. కొన్ని స్పిరిచువల్ రెమెడీస్, పరిహారాలు అంటాం కదా, కొన్ని పరిహారాలు మాట్లాడబోతున్నాం. మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్ గురించి మాట్లాడబోతా ఉన్నాం. సులభంగా సునాయాసంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం, కటాక్షం ఎలా పొందాలి, తెలిసి తెలియక చేసిన పాపాలకు క్షమాభిక్ష ఎలా కోరుకోవాలి, శరణాగతి ఎలా వేడుకోవాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఎలా ఆరాటపడాలి, ఒకటా రెండా, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఇవన్నీ కూడా యూనివర్సల్ సైన్స్ లోకి వచ్చేస్తాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్ అన్ని మాట్లాడబోతా ఉన్నాం. అండ్ ఈ ప్రోగ్రామ్ మళ్ళీ భవిష్యత్తులో ఉంటుందా అంటే 100% ఉండదు. ఎవరైనా మాట్లాడారు అంటే వాళ్ళకి బీజం కూడా ఈ ప్రోగ్రామ్ అని ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే ధన బ్రహ్మాస్మి అనే టాపిక్ ఇప్పటి వరకు సౌత్ ఇండియాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భూ ప్రపంచంలోనే ఎక్కడైనా లేదు. ఉంది అంటే షోమి, అది నాకు భగవంతుడి ఆశీర్వాదం అని ప్రౌడ్ గా చెప్తున్నాను. అది నా కొరకు కాదు, అహం బ్రహ్మాస్మి వాళ్ళ కొరకు, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ కొరకు, మన తెలుగు వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఒక మెసెంజర్ గా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అది. కరెక్ట్. ఇది అయితే చాలా పెద్ద ప్రోగ్రామ్ అయిపోతుంది. అయితే అందరూ కూడా దీనికి రిజిస్టర్ అవ్వచ్చు. సో రిజిస్టర్ అవ్వడానికి మనకి ఇక్కడ కింద స్క్రీన్ పైన నంబర్స్ ఉంటాయి, వాటిని మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీరు ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి గురువు గారిని పర్సనల్గా వచ్చి కలిసి మీరు మాట్లాడాలి అని అనుకుంటే పర్సనల్ అపాయింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని కొరకు కూడా మీరు కింద స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే అపాయింట్మెంట్స్ అనేది ఫిక్స్ చేస్తారు, మీరు వచ్చి గురుగారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ.